ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వస్తున్న నిర్జల ఏకాదశి జూన్లో ఏ డేట్లో వస్తుంది? ఏకాదశి తిథి సమయాల గురించి, ఉపవాసం, పారణం విశిష్టత ఏంటి? ఈరోజు పూజా విధానం, ఇంకా నిర్జల ఏకాదశి రోజున ఏర్పడే శుభయోగాల గురించి ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఈ నిర్జల ఏకాదశి ఒకటి అండి. శ్రీ మహావిష్ణువుకు అంకితమైనటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని గురించి విష్ణు పురాణంతో సహా అనేక పురాణాల్లో విశేషంగా ప్రస్తావించారు. సాధారణంగా మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అయితే అధిక మాసం వచ్చిన సంవత్సరాల్లో ఈ సంఖ్య మనకి 26 వస్తుందండి. ఈ అన్ని ఏకాదశులలో కూడా జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి అత్యంత శ్రేష్టమైనదిగా చెప్తారు. మన ధార్మిక విశ్వాసాల ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశి వ్రతాలను కూడా చేసినంత పుణ్యఫలమైతే లభిస్తుందటండి. మహాభారత కథనాల ప్రకారం అయితే పాండవుల్లో భీమసేనుడు ఇతర ఏకాదశి ఉపవాసాలను ఆచరించడం కష్టమవ్వడంతో అన్ని ఏకాదశుల ఫలితాన్ని పొందేందుకే ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటించినట్లు కూడా చెబుతారు. ఈ నిర్జల ఏకాదశి వ్రతం అనేది చాలా కఠినమైనదండి. ఎందుకంటే ఈ రోజు ఆహారంతో పాటు నీటిని కూడా తీసుకోకుండా కఠినమైనటువంటి ఉపవాసం చేయాలి. 2026 సంవత్సరంలో మనకి జ్యేష్ఠ మాసంలో అధిక మాసం కూడా వచ్చింది కదండి. ఈ అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి కూడా చాలా పవిత్రమైనటువంటివి. ఈ రెండు ఏకాదశుల పుణ్యఫలాలు కూడా ఒక్క నిర్జల ఏకాదశి ఆచరణ ద్వారా వస్తుంది. అందువల్ల ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే భక్తులు మొత్తం 26 ఏకాదశుల పుణ్యఫలాన్ని కూడా పొందుతారు. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ నిర్జల ఏకాదశి మనకి 2026 సంవత్సరంలో జూన్ నెలలో ఏ డేట్లో వస్తుంది? తిథి సమయాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. ఏకాదశి తిథి సమయాలు 2026 సంవత్సరం జూన్ 24వ తేదీ బుధవారం రోజు రాత్రి 8 గంటల 6 నిమిషములకు ప్రారంభమై 2026 సంవత్సరం జూన్ 25 గురువారం రోజు రాత్రి 9 గంటల 7 నిమిషములకు ఏకాదశి తిథి సమయాలు అయితే ముగుస్తున్నాయండి. ఈ నేపథ్యంలో మనము 2026 సంవత్సరం జూన్ 25 గురువారం రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించుకోవాలి అండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు మరుసటి రోజు ఉదయాన్నే పారణ చేస్తారండి. 2026 సంవత్సరం జూన్ 26వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 5 గంటల 49 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 3 నిమిషాల లోపు ఈ పారణ అనేది పూర్తి చేసుకోవాలండి. మనకి ఇక్కడ ద్వాదశి తిథి సాయంత్రం 6 గంటల 53 నిమిషముల వరకు ఉన్నప్పటికీ కూడా మనం ఉదయాన్నే పారణ చేసుకోవడం చాలా మంచిది. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి రోజున భద్ర ప్రభావం అయితే కనిపిస్తుందండి. ఈ భద్ర ప్రభావం వచ్చేసి మనకి జూను 25వ తేదీ గురువారం రోజున ఉదయం 5 గంటల 45 నిమిషములకు మొదలై సాయంత్రం 4 గంటల 39 నిమిషముల వరకు ఉంటుంది. శాస్త్రాల ప్రకారం భద్ర సమయంలో మనం శుభకార్యాలు చేయకూడదు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏవైనా పూజా కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిదండి. అయితే దైవ ఆరాధనకు, వ్రత దీక్షకు ఈ భద్ర సమయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవండి. ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి, పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఈరోజు పూజా విధానానికి వస్తే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి గంగాజలం లేదా శుభ్రమైన నీటితో పవిత్రమైనటువంటి స్నానం చేసి శుభ్రమైనటువంటి పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ నీరు కూడా తీసుకోకుండా కఠినమైనటువంటి ఉపవాసాన్ని అయితే ఆచరించుకోవాలండి. ఈరోజు విష్ణు పూజలో విష్ణుకు ఇష్టమైనటువంటి తెల్లటి పువ్వులతో పూజ చేసుకోవాలి. అదేవిధంగా మహావిష్ణువుకు ఇష్టమైనటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించుకోవాలండి. పూజా సమయంలో విష్ణు అష్టోత్తరాలను, విష్ణు సహస్రనామాలను, ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాలని పఠించుకోవాలి. మీ దగ్గర మహావిష్ణువు విగ్రహం అనేది ఉంటే తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం అనేది చేయండి. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుందండి. పూజలో తప్పనిసరిగా తులసి మాలను, తులసి ఆకులను అయితే సమర్పించుకోవాలి. ఏకాదశి వ్రతం ఆచరించుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఉపవాస నియమాలు అయితే పాటించుకోవాలండి. ఈ రోజు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోవాలి.
ఏడాది పొడవునా వచ్చే ఈ 24 ఏకాదశి తిథుల్లో నిర్జల ఏకాదశి అనేది చాలా కఠినమైనటువంటిదండి. ఈ రోజున ఉపవాస దీక్షను ఆచరించేవారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు. కానీ అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాసం వేళ నీటిని, పండ్లను తీసుకోవచ్చని కూడా మనకి శాస్త్రాలు చెబుతున్నాయండి. ఈ రోజు నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించేవారు పగటిపూట నిద్రపోకూడదండి. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన, కీర్తనలు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజు బ్రహ్మముహూర్తంలోనే పూజలు చేసి ముందుగానే ఉపవాసాన్ని విరమించుకోవాలి అండి. ఈ విధంగా చేయడం వల్లే మీ ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయండి. జూన్ 25వ తేదీ గురువారం రోజున రవి, శివ, సిద్ధ ఈ 3 యోగాలు కూడా ఏకకాలంలో ఏర్పడనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగాల కలయిక అత్యంత శుభప్రదమైనటువంటిది. ఈ ఏకాదశి గురువారం రోజున రావడం వల్ల దీనికి మరింత విశిష్టత అయితే పెరగనున్నదండి. హిందూ మతపరమైన విశ్వాసాల ప్రకారం ఈ యోగాల సమయంలో పూజా కార్యక్రమం నిర్వహించడం, మంత్రాలు పఠించడం, దాన ధర్మాలు చేయడం, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. నిర్జల ఏకాదశి రోజున చేసే దానాలు అయితే కొన్ని ఉన్నాయండి. ఈ రోజున నీటితో నిండిన కుండలు, పండ్లను, పళ్ళల్లో కూడా ముఖ్యంగా మామిడి, కర్బూజా వంటి పండ్లను దానం చేసుకోవాలి. వస్త్రాలు, విసనకర్రలను కూడా దానం చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల సంసారంలోని పాపాలు తొలగిపోతాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని ఏకాదశి వ్రతాల పుణ్యఫలం లభిస్తుందండి. పాపాలు కూడా నశిస్తాయి. విష్ణు కటాక్షం పొందుతారు. ఇంకా కుటుంబంలో శాంతి, సౌభాగ్యంతో పాటు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. 2026 సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి నిర్జల ఏకాదశి వ్రతాన్ని గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ.